ఈ కూటమి లెక్కలన్నీ తలకిందులైపోయాయి. ఈ అరిథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అన్నీ మొక్కలైపోయాయి. ఇక ఈ ఓటుకు డబ్బులిచ్చి ప్రమాణాలు చేయించుకోవటం అంతా అబద్ధపు ప్రమాణాలు, మోసగాళ్ళు చేయించే ప్రమాణాలు అవన్నీ నమ్మకండి. ఇక ఈ బీజేపీ వచ్చేస్తోంది అని బెదిరింపులు అస్సలు పనిచేయవు. ఈ ఫాసిస్టు శక్తులు అస్సలు నెగ్గవు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ డిఎంకే వద్దు, ఇతరులు వద్దు, ముఖ్యంగా ఈ బీజేపీ అస్సలు వద్దు. ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. అందుకే ఈ సర్వే గిర్వే వేటిని నమ్మకండి. కొండలా ఎత్తుగా నిలబడిన మన ప్రజలు, పెద్ద విజిల్ అలలా ఉండబోతున్న ఈ ఎన్నికలు, విజయం సాధించే చరిత్రను తిరగడాయబోతున్న ఈ ఎన్నికలు. అందుకే సార్, స్టాలిన్ సార్ చాలా గొప్ప నాయకుడు. ఈ ఎన్నికల్లో, ఈ ఎన్నికల తర్వాత, మీరు ఓడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో కొంచెం చెప్పగా. ఎందుకురా ఈ విజయ్ని ఎంత ఇబ్బంది పెట్టావు? ఎందుకురా ఈ విజయ్ని బాధ పెట్టాం? ఎందుకురా ఈ విజయ్కి వ్యతిరేకంగా కుట్ర చేశాం? ఎందుకురా ఈ విజయ్కి వ్యతిరేకంగా కుతంత్రం చేశాం అని తలుచుకుని బాధపడతారు. ప్రజలే మిమ్మల్ని అలా బాధపడేలా చేస్తారు. నేను మీకు ఏం కీడు చేశాను? మీరు తినే అన్నంలో ఏమైనా మట్టి పోసానా? మీ పాలన తీరును, మీ అవినీతిని, మీరు మంత్రులు కలిసి చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరించాను. ఇది చెప్పకుండా ఇంకేం చెబుతారు?